దవడ పండ్లు రాలగొట్టి దవడ కిందేసుకో అని వక్క పలుకులు ఇచ్చిండట. ఎనకట్టుకో దయగల్ల మహారాజు. అగో గట్లనే ఉన్నది. కాంగ్రెస్ సర్కారు ఏలుబడి అని అంటున్నాడు మాజీ మంత్రి కేటీఆర్ సారు. సక్కగన్న రైతుల బతుకులను ఆగం పట్టించి ఇప్పుడు రైతుల పండుగ పేరుతోటి ఉత్సవాలు చేస్తారా అని మండిపడుతుండు. పచ్చని పైరులెక్కున్న రైతుల బతుకులను తెగులు పట్టించి ఇప్పుడు రైతుల పండుగ చేస్తారా అని గరమైతుండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున నాకేం సిగ్గు అన్నట్టు రైతు భరోసాకి ఎగనామం పెట్టి రుణమాఫీ పేరుతో పంగనామాలు పెట్టి పంటల కొనుగోలుకు శటగోపం పెట్టి ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ ఎగ్గొట్టి దిలావర్పూర్ల దమనకాండ సృష్టించి రామన్నపేటను రావణ కాష్టం చేసి లగచెర్ల రైతులను జైలుపాలు చేసి అల్లుడి కళ్ళల ఆనందం చూసినందుక రైతు పండుగలు మీకు పస్తులు రైతులక చెప్పింది బారానా చేసింది సహారానా. కళ్ళాల్లో ఒడ్లు పోసి కండ్లల్లో ఒత్తులేసుకొని ఎన్నడుగుంటారని ఎదురు చూస్తున్న రైతులు మీకు కనబడరు. రూల్స్ పే చెప్పి కొర్రీలు పెట్టి ఒడ్లు కొనరు. అడ్డికి వావషేర్ లెక్కన దళారులకు అమ్ముకుంటే మీకు పట్టింపు ఉండదు. అబద్ధానికి అంగీలాగు దొడిగితే అది కాంగ్రెస్ సర్కారు. మరి దేనికి సంబరాలు విజయోత్సవాలు? రైతు నిండా ముంచినందుక, వ్యవసాయాన్ని ఆగం పట్టించినందుక, నీ గుడ్డి గుర్తులు కాకి లెక్కలతోటి ఎలకాలం కాలం వెళ్ళదీయలేవు. యాది పెట్టుకోరు ముఖ్యమంత్రి గారు అని పొయ్యి మీద అప్పాలప్పుల కాల్చి వాతలు పెట్టినట్టు గట్టిగా సురుకులు అంటించింది కేటీఆర్ సార్ ఎక్సులా.